గమనండి, ఎవరు మాట్లాడకూడదు. ఇది నా ఆట, నేను అడుగుతున్నాను. సింహాచలం, నన్ను నమ్మి ఒప్పుకో. ఆట అంటే ఏంటో చూపిస్తాను. ఆడి మీద నాకు గట్టి నమ్మకం ఉంది. ఇన్నాళ్ళుగా ఈ ఆటలో ఎదురులేని మగాడిగా నిల్చున్నాడు రంగా. ఈ రోజు చూడు మన ముందు ఎలా తలంచి కూర్చున్నాడు. అదిరా మనం అంటే. అను ఆ రామంగాడైన 6 రౌండ్లు నిలబడి గట్టి పోటీ ఇస్తాడు కానీ వీడికి ఒక్క రౌండే ఎక్కువ. వేసుకో ఆడపలే. పిల్ల బచ్చాగాడి తీసుకొచ్చి ఏం పంచాయతీ గురించి ఇది? ఏంది ఇది? గురూజీ, తప్పగా అనుకోకండి గురూజీ, నేను ఆడట్లా. అంత పెద్ద మనిషి నమ్మకంతో ఎవడు పెద్దడు? రాముడితో ఫైటింగ్ చేసినందుకే మా అమ్మ నేను తన కొడుకుని కాదనేసింది. పాపం గురూజీ అమ్మ. రంగా ఆగాయా ఆగు. పోటుగాళ్ళకి వచ్చి ఏదో మాట్లాడేస్తావు, సరళగా జారుకుంటాం. మేము అందరం పిచ్చోళ్ళ కనపడుతున్నావా? సింహాచలం, నేను ఇక్కడ రావడం తప్పే. అది తప్పేటయ్యా. ఏం చేస్తున్నారు గురూజీ? నేను అడగకుండా మాట ఇవ్వడం తప్పే. నువ్వన్నది కూడా నిజమే. మీ అమ్మ చెప్పిన నడుచుకోపో. గురూజీ పోరా. నేను ఆడతాను గురూజీ, రేయ్, నేను ఆడతా. పోరా. డాడీ ఆడతా. Go on, tell them. ఏయ్ ఏందిరా అందరూ నా గురుజీని అవమానించాలని చూస్తున్నారా? ఏయ్ వెటపలే, నేను నీతో ఆడి గెలుస్తాను రా. ఏ రంగా, ఏంటా ఇది? ఈ బొడ్డోని నమ్ముకొని ఆడంటావు ఏంటయ్యా? నీకేమన్నా మతిపోయిందా? నిన్న పడ్డ వరసానికి మొలిసిన మొక్క మర్రి సెట్లాంటి మా యాడపులతో తలబడి నెక్కడమే ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. సమరా దిగితే స్పేస్ కొడితే బొక్కల నుంచి పులుసు కరు. ఏంది డాడీ ఒక ఆటగాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు? స్టేజ్ ఎక్కి ఫుట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎదుటోడు ఒక గుద్దు గుద్దితే కళ్ళు బార్లకు అమ్మకుండా రివర్స్ లాడి కొట్టిస్తాంగా. అలా ఇచ్చే సత్తా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు రింగ్ లో నిలబడగలిగాం. ఇప్పుడు ఇవ్వడం కాయనేసుకొచ్చి ఏంది ఎక్కసెక్కలు ఆడుతున్నారా? బాక్సింగ్ ఒకడికి ఎంత వచ్చు అనేది ఒక్క ఆటలో చెప్పొచ్చు. సరేలే గురూజీ, నువ్వు చెప్పినట్టు బానే ఆడుండొచ్చు. అప్పుడు మెయిన్ బోర్డు లో సరైన ఆటగాడిని ఓడించి తీసుకురా. ఆ తర్వాత ఈ ఆట పులతో ఆట నేనే సెట్ చేస్తా. సరైన ఆటగాడంటే నిన్ను కొడితే సరిపోతుందా? ఏంట్రా పళ్ళికి ఇస్తారో ఆడి చూడు. అమ్మో అనేలా 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. తీసుకురా, ఈడే ఉంటా. ఏంది కోపంలో ఒప్పేసుకుంటే నీ గత అంతేనాయా? ఏ రంగా, డాన్సింగ్ రోజు సత్తా ఏంటో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? వీడితో తలపడి 2వ రౌండ్ కూడా దాటాడు మీ వాడు. దాటితే వత్సమరా, రోసన్నతో 2 రౌండ్లు దాటడం కష్టమే కానీ 2 రౌండ్లు ఆటనే ముగించేస్తా. నిన్ను ముగిస్తాను. ఆడేదో నోటుదోలతో మాట్లాడుతాడు, వదిలేరా. నో 2 రౌండ్లే. రోజునే 2 రౌండ్లు ముగించేస్తావా? గురుగారు, రోజుతో ఆడి 2 రౌండ్లు దాటమని చెప్పండి, అప్పుడు నేను పోటీ పడతా. ఎవ్వరిగా నోరు తరవడానికి వీల్లేదు. సమరా రోజు 2 రౌండ్లు ఫినిష్ చేస్తాడు. వేటపులతో ఫైట్. వేటపులే సీన్ ద రింగ్ యు బాగా రింగా రింగా రోజు. వేటపులి మనకి ఎందుకు రచ్చంతా? ఓయ్, గొర్రె దానంతటదే వచ్చి తొడగొడుతోంది. బలిచ్చేస్తా. నీతో పోటీపడి 1 రౌండ్ కూడా గెలవలేడు. పిల్ల కాకాడు. నువ్వు ఆడు రోజు. డబ్బు గట్టిగా అడుగు. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోతున్నారు. అనుభవిస్తారు గురూజీ. మనకి చాలా రోజులుగా చేయి చిన్నచమలాడుతుంటే చేప అదే వచ్చి వల్ల చిక్కింది. చంద్ర, నేను రెడీ, కానీ 2 డబ్బు కావాలి. అలా అయితే ఒప్పుకుంటాను. చాలా ఖర్చులున్నాయి కదా. ఏంటండి మొత్తానికి అందరూ ఒప్పందానికి వచ్చారు. ఇక రాజే, నువ్వు మళ్ళీ బరిలోకి దిగితే జనాలు కేరింతలు కొడతారు. ఏం సింహాచలం, మేము ఇన్ని ఆటలు ఆడితే గానీ వేటపులు ఒప్పుకోడే. వేటపులే రోజును కొట్టేస్తాడు మా సమరా. గురుగారు, ఎదురు చూస్తూ ఉంటా వీడితో పందానికి. జింక పిల్లల చెంగు చెంగున దూకే నా మేనల్లుండి ఎలా కొట్టి పడేశారు చూడండి. దీనికంతటికి కారణం ఆ రంగయ్యోరే. ఇవాళ వీడు రోజుతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. ఏయ్,
ఈ రోజు రాత్రికల్లా ఆడిని మట్టు పెట్టకపోతే చూడు నువ్వేదైనా తేడా చేసి జీవితాంతో నీ పరంపరకు ఆడకుండా చేసావు ఆ సమరాగాడి రోజుతో ఆడికి గెలవలేడు. నువ్వు దయచేసి తొందరపడకు, అర్థమైందా? బుచ్చిగా అర్థమైందన్నా. రోజు 2 రౌండ్లు కొట్టే పోటుగాడు అంత మగాడేంట్రా? రోజు ఎంత గొప్ప ఆటగాడు. నిన్న కాక మొన్న వచ్చి 2 రౌండ్లో ఓడించేస్తావా నువ్వు? అంత పెద్ద కోటుగాడిరా? చూడు, బాక్సింగ్ స్టేజ్ ఎక్కకూడదు, తిన్నగా వెళ్ళిపో. వేటపులతో ఆడి గెలిచే సత్తా నీలో ఉండొచ్చు, కానీ రోజును కొట్టడం అంత సులభం కాదు. మెడ్రాస్ బాక్సింగ్ పరంపరలోనే రోజు కాళ్ళ కదలిక వేగం వేరెవరి దగ్గర లేదు. స్టైల్ గా డాన్స్ వేసినట్టు ఉంటుంది, అందుకే ఆడి పేరు డాన్సింగ్ రోజు. అవ్వనుండోళ్ళకి గెలుపు ఆళ్ళదే అనిపించేలా ఆడతాడు. అంత తెలివైన ఆటగాడు ఆ రోజు. బాక్సింగ్ కి చేతులు ఎంత ముఖ్యమో కాళ్ళు అంతే ముఖ్యం. అప్పుడే ఆటలో మజా వస్తుంది. కింద భాగం బలంగా ఉంటేనే పైన పంచి పగులుద్ది. దా, కళ్ళాడి ఆట మీద ఉండాలా. ఇష్టం వచ్చినట్టు చెయ్యడం బాక్సింగ్ కాదు. దా, చేసేది బాక్సింగ్ రా. నిన్ను రోజు సత్య స్టూడియో వరకు పరిగెత్తిస్తానే దారిలో పడతావు. ఆ రోజు బాగానే ఆడావు గానీ ఆ రామం గర్వం కొద్ది ఆడి ఓడిపోయాడు. గాలి తిరుగుడు పని చేయాలా, రోజు మంచి తిన్నదనాలా. బీడీ సారాయి జోలికి వెళ్తే ఆ గుడ్ మూమెంట్ పాస్ చేస్తున్నట్టు జరుకులేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అజా అప్పర్ అప్పర్ అదా, ఒళ్ళు సీతాకోక చిలకలా ఎగరాల రింగులో, కానీ పంచి కందిరిగా కుట్టినట్టుండాలా. మొహమ్మద్ అలీ చెప్పింది అర్థమవుతుందా? చూడరా, కొట్టి పడేస్తాడు. అవును, 2 రౌండ్లో నోరు జారాడుగా ఆ రోజు. నీ పరంపరలో వాగిన వాగుడికి రింగులోకి రా, చూపిస్తా. 2 రౌండ్లే. రే ఈరా, ఆడితే రౌండ్ ఆడాలి లేదా నువ్వు ఆడాలి. మధ్యలో ఈడవడరా? ఆడుతున్నాడు, చెయ్యి కిందకు తెచ్చుకో. టచ్ చేసి ముందుకెళ్ళి. ఏంటి ఆడాడు? ఏమైందా నీకు? నిన్ను మించిన లేడు. ఈ విషయం పొరకెక్కించుకో. గ్లౌస్ వేసుకుని ఆట ఆడుకొచ్చాడు. సమరా, రోజంత పెద్ద ఆటగాడని కావచ్చు, ఈడ మనలాంటి వాళ్ళకి అవకాశం అంత సులభంగా రాదు. ఈ ఆట మనదే, ఎదురొచ్చేటోడికి తడిసిపోవాలా. దూసుకెళ్ళిపో సమరా, ఈ కాలం మనదే. పెడలు వెనక్కి బ్యాక్ పెడలు దిగి దొరకకూడదు. ఇలా చూడు, 2 ఆటలు. రోజును కొట్టి వేటపులిని గెలిచి గురూజీ మాటను నిలబెట్టిన తర్వాత నువ్వు చేయమన్నా బాక్సింగ్ చేయను. అమ్మని తలుచుకుంటేనే కాపురగా ఉంది. అందుగాడు బాధపడుతున్నాడే. ఇదిగో, నువ్వు ఆట గెలిచిరా, అత్తని నేను ముజ్జకిస్తాను. అది చాలు.